హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసి డిఫరెన్షియేషన్ 2 బెటా. సో దీంట్లో ఏముంటుందంటే ఫస్ట్ పార్ట్ నుంచి కొద్దిగా అడ్వాన్స్ టాపిక్ ఉంటుంది బెటా. ఓకే, అయితే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ బెటా. ఏంటి సార్ అంటే d/dx ఆఫ్ sin inverse x is equals to 1/√1 minus x square. Similarly, d/dx of cos inverse x minus 1/√1 minus x square. Okay, next 2 అయిపోయినాయి కదా బేటా. థర్డ్ వన్ d/dx ఆఫ్ tan inverse x ఇంటి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, 3. తర్వాత d/dx ఆఫ్ cot inverse x minus 1/1 plus x square. ఓకే, అలానే d/dx ఆఫ్ secant inverse x that equal to 1/mod x into under root of x square minus 1. Similarly, last one d/dx of cosecant inverse x that equal to minus 1/mod of under root of x square minus 2. Okay, these are the formulas of the differentiation. Okay, ఇవి న్యూ ఫార్ములాస్ ఉంటాయి. ఈ న్యూ ఫార్ములాస్ వస్తే నెక్స్ట్ యూ విల్ గెట్ ఆల్ ద టాపిక్స్ ఆఫ్ దిస్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం బేటా. ఫైండ్ ద dy/dx ఫర్ ద ఫాలోయింగ్ y ఈక్వల్ టు sin ఇన్వర్స్ x ప్లస్ cos ఇన్వర్స్ ఆఫ్ 5. నవ్ సార్ ఏం చేయాలి సార్? డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ sin ఇన్వర్స్ x ప్లస్ d/dx ఆఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ 5. దెన్ వాట్ విల్ గెట్ బేటా హియర్? d/dx sin inverse x అంటే 1/√1 minus x square. ఇదేమో minus 1/√1 minus x square. ఇది గెట్ క్యాన్సిల్. ఆన్సర్ బికమ్ ఎంత బెటర్? 0. ఓకే, జస్ట్ ఫార్ములా అప్లై చేసినాం, ఫార్ములా అప్లై చేస్తే కదా. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ వన్ y ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ x బై a. రైట్ నా ఫార్ములా ఏంటంటే y ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ x బై a. నౌ dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ cos ఇన్వర్స్ ఆఫ్ x బై a. అయితే మనకి ఎలా ఉంటుండే? y ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ x ఉంటుండే. ఇది x ప్లస్లో ఏముంది బేటా? x మైనస్ ఉంది. ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ ఇస్ యాజ్ x. దానికి ఫార్ములా ఏంది బేటా? minus 1/√1 minus x square, that is x by a whole square. Again inner derivative d/dx of x by a. Then what you will get beta here? minus 1/√1 minus x square by a square. దీంట్లో 1/a outside derivative of x equal to ఎంత బేటా? 1. ఓకే, నా minus 1/√a square minus x square by a అంటే a స్క్వేర్ని నేను బయటకు తీసేసుకుంటున్నా. ఇంటూ హియర్ 1/a. దిస్ వన్ గెట్ క్యాన్సిల్. ఆప్షన్ ఎంత బేటా? minus 1/√a square minus x square. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ cos root x. ఓకే, మనకి ఎలా ఉంటుండే? y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ x లాగా. ఈ x ప్లస్లో ఏముంది బేటా? cos ఇన్వర్స్ x ఉంది. అండ్ కన్సిడరింగ్ దిస్ ఈజ్ యాజ్ x అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నా నేను మొత్తం సిఆర్ బేటా. నెక్స్ట్ క్వశ్చన్ y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ cos root x ఇచ్చాడు బేటా. మనకి ఎలా ఉంటుంది? tan ఇన్వర్స్ ఆఫ్ x లెక్క ఉంది. సో ఇప్పుడు బేటా dy/dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ 1/1 ప్లస్ x స్క్వేర్. 1/1 ప్లస్ x స్క్వేర్. x స్క్వేర్ అంటే ఏమొస్తుంది? cos root x whole square. Again in the derivative d/dx of cos root x. d/dx of ఏంటి బేటా? cos root x. Now you బేటా 1/1 plus cos square root x into I'm considering this is as x. cos x అంటే ఏమైపోతుంది బేటా? minus sin x sin root x. Again in the derivative d/dx of root x. అప్పుడు ఏమైపోతుంది బేటా? minus sin root x by 1 plus cos square root x. డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ ఎంత? 1/2 root x. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే బేటా, గివెన్ ఈక్వేషన్ని సమ్ సబ్స్టిట్యూషన్స్ చేసి మనం ఒక ప్లేస్లో నుంచి ఇంకో ప్లేస్కి ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ చేస్తాం బేటా. ఏంది ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక వాల్యూని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి దాని నుంచి మనం ఏం తీసుకుంటాము అంటే బేటా
దాని నుంచి వాల్యూస్ అనేది తీసుకుంటాం. సరే అది ఎలా చేస్తాం, ఏం చేస్తామంటే చూడబెట్ట నేను చూస్తాం. ఫస్ట్ వన్ y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4x క్యూబ్. y ఈక్వల్ అనమాట సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4x క్యూబ్. y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4x క్యూబ్. సో అయితేనా మనం ఇంతకుముందు అనుకున్నట్టు సార్ దీన్ని ఎక్స్ అనుకోవచ్చు కదా, ఎక్స్ అనుకోవచ్చు చేయొచ్చు కదా అంటే చేస్తే మీకు లెంత్ అవుతుంది. చూడండి ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/3x మైనస్ 4x క్యూబ్ అంటే 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్లో మళ్ళీ ఇది వస్తుంది, మళ్ళీ దాన్ని డెరివేటివ్ చేయాలి, మళ్ళీ లోపల దాన్ని సింప్లిఫై చేయాలి. అలా కాకుండా సింపుల్ థింగ్ బెటర్, సింపుల్గా నేను చెప్తా వినండి. మనము టర్మ్ బిగిన్ బెటర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే సమ్ సబ్స్టిట్యూషన్స్ చేసి వీ కెన్ టేక్ ద వాల్యూస్ హియర్ బెటర్. సపోజ్ పుట్ x equal to I am taking sin theta beta. What I am taking beta? X equal to sin theta. Then what you will get beta here? So x equal to sin theta అయిపోయింది కదా. Then దీని నుంచి theta equal to we will get sin inverse of x. What is that beta? Theta equal to sin inverse of x. Now substitute చేయండి beta. ఇక్కడ y equal to sin inverse of 3 into sin theta minus 4 into sin cube theta. Okay, 3 into sin theta minus 4 into sin cube. Then sin inverse of sin 3 theta, sin inverse of sin 3 theta. ఎందుకు ఈ ఫార్ములా ఇది అయితే గుర్తుపెట్టుకోండి. వన్ థింగ్, ఇక్కడ సైన్ ఉంటే ఇక్కడ లోపల కూడా సైన్ వచ్చేటట్టు ఫార్ములా తీసుకోవాలి. ఏవి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి. ఒకవేళ కాస్ ఉంటే వీ షుడ్ టేక్ ద కాస్ ఫార్ములాస్, ట్యాన్ ఉంటే ట్యాన్ ఫార్ములాస్, ఏదైనా ఉండని బెట్ట. ఇక్కడ ట్యాన్ ఉంటే లోపల ట్యాన్ వచ్చేటట్టు ఫార్ములా తీసుకోవాలి. సైన్ వస్తే సైన్ వచ్చేటట్టు ఫార్ములా. అయితే ఇది తెలియాలి అంటే యూ హ్యావ్ టు లర్న్ ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, అంటే ట్రిగ్నోమెట్రీలో ఉన్న ఫార్ములాస్ అన్ని యూ హ్యావ్ టు లర్న్. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ హియర్ బెటర్. ఇఫ్ దిస్ వన్ గెట్ క్యాన్సల్, దెన్ వాట్ యూ గాట్ y ఈక్వల్ టు 3 theta. Then y ఈక్వల్ టు 3 into theta value is nothing but what beta? Sin inverse of x వచ్చింది కదా. దెన్ డెరివేటివ్ చేయండి బెట. dy by dx ఈక్వల్ టు 3 into d by dx of sin inverse x. What is that beta? d by dx of sin inverse x. 3 into then derivative of sin inverse x అంటే 1/√1 minus x square. ఓకే, ఇలా మనం ఏ క్వశ్చన్ అయినా అయ్యాయని వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూ అండ్ వీ హ్యావ్ టు టేక్ ద సొల్యూషన్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ వన్. ఓకే, సిఆర్ y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బీటా. సార్ ఏంటి సార్ మరి ఇక్కడ ఏం చేయాలి అంటే కదా, బట్ x ఈక్వల్ టు కాస్ టీటా. దెన్ వాట్ విల్ గెట్ బీటా? టీటా ఈక్వల్ టు వాట్ ఇయర్? కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ √1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకేనా, ఎందుకు కాస్ స్క్వేర్ ఎక్స్ తీసుకుంటున్నాం? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఈక్వల్ టు ఇస్ నథింగ్ బట్ సైన్ స్క్వేర్ ఎక్స్. దేని నుంచి? ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ నుంచి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ what will get here? √sin square x. Square root get cancel. What you are having? Y equal to sin inverse of sin x. Sin inverse get cancel. Y equal to what we got beta? X. Okay, వచ్చింది కదా. సో y equal to here, sorry beta, here theta we have to take, ఎందుకంటే x equal to cos theta తీసుకున్నాం కాబట్టి. సో here, okay, then here what we got beta? Theta we got. Then y equal to theta అంటే ఏంది beta? Here cos inverse of x. Then dy by dx equal to d by dx of cos inverse x minus 1/√1 minus x square. ఓకే, సో జాగ్రత్తగా మనకి ఏ ఫార్ములా కావాలో ఆ ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుంటే కనుక ఇట్ ఈస్ ఈజీ టు అస్. ఓకే, బీ కేర్ఫుల్, కొద్దిగా జాగ్రత్త. ఓకే, నా థర్డ్ ప్రాబ్లం. సో వాట్ వీఆర్ హ్యావింగ్ మీన్స్ cos inverse of 4x cube minus 3x. Okay, now sir beta, put x equal to cos theta. Then what you will get beta? Theta equal to cos inverse of x. Substitute cos inverse of 4 cos cube theta minus 3 cos theta. Then what you will get beta? Here cos inverse of, here cos 3 theta. Cos inverse cos get cancel. What we are having beta? 3 theta. Okay, the y, దీనికి డెరివేటివ్ చేయండి బెట. y ఈక్వల్ టు వాట్ విల్ గెట్? 3 into theta is nothing but what beta? Here cos inverse of x. Sense here beta, dy by dx is equals to 3 into cos inverse అంటే minus 1/√1 minus x square, minus 1/√1 minus x square. ఇప్పుడు ఏమొస్తుంది బెట? dy dx equal to minus 3 into √1 minus x square. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, నెక్స్ట్ దీంట్లో లాస్ట్ వన్, ఫోర్త్ వన్ బెట. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 plus x square. ఓకే,
put x equal to tan theta, then theta equal to ఏమవుతుంది బేటా tan inverse of x. substitute here beta sin inverse of 2 tan theta by 1 plus tan square theta. Okay, 2 tan theta by 1 plus tan square theta is nothing but here y is equals to sin inverse of sin 2 theta. Okay, sin inverse sin get cancel, then y equal to what beta here 2 theta. Okay, y equal to 2 into theta is nothing but what beta here tan inverse of x. Okay, now dy by dx equal to, I am taking 2 common, then what will get beta here dy by dx of tan inverse x, that is 2 into 1 by 1 plus x square. This is the కండిషన్. ఈ కండిషన్ని మనం గుర్తుపెట్టుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. మనకు ఇక్కడ ఏ వాల్యూ ఉంటే దానికి తగ్గట్టు ఫార్ములాలో ఈ సబ్స్టిట్యూషన్ కేసు చేసుకొని అక్కడ సైన్ ఉంటే సైన్ రావాలి, కాస్ ఉంటే కాస్ రావాలి, ట్యాన్ ఉంటే ట్యాన్ రావాలి, అలా మనం చూసుకొని చేస్తే కనుక సో దిస్ ఈజ్ విల్ బి ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్. ఓకే, సో వెరీ 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 ఇంపార్టెంట్ వన్.